ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ సంవత్సరం క్రితంట అమెరికా ప్రెసిడెంట్ అయ్యే ముందు దాదాపుగా 2.5 గంటల పాటు వాళ్ళ దేశస్తులకి ఒక హాలీవుడ్ సినిమా చూపించాడు. అసలు ట్రంప్ గనక వస్తే అమెరికా పరిస్థితి ఎలా మారిపోతుంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగ. ఓకే. అయితే ఈ క్రమంలో తను చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే వనరులను అనుభవిస్తున్నాము, అంటే అమెరికాలో ఎంప్లాయ్మెంట్ కానీ, టెక్నాలజీ కంట్రోల్ కానీ, డిఫెన్స్ కానీ, ఏది ఉంటే అది భారతీయులు కానీ లేకపోతే వలసదారులు ఎక్కడైతే ఆక్రమిస్తున్నారో, ఓకే, అవన్నీ కూడా ఇక నుంచి ఉండవని, కేవలం అమెరికన్స్కి మాత్రమే పెద్దపీట వచ్చేలాగా నేను చేస్తాను అంటూ ఇక్కడ ట్రంప్ పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, మనందరికీ గుర్తు ఉండాల్సిన విషయం ఏంటి అంటే, ట్రంప్ అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్. తను ఒక పాలిటీషియన్, ఒక లీడర్, ఒక అధ్యక్షుడు అనే విషయాన్ని పక్కన పెట్టాను కాసేపు. తను ఒక బిజినెస్ పర్సన్. సో ఏదైనా సరే బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తాడు. సో ఇక్కడ తను అధ్యక్షుడిగా రావడం కోసం నేను వలసదారులను బయటికి పంపించేస్తా, ముఖ్యంగా భారతీయులకు నేను ఉద్యోగాన్ని ఇవ్వను, ఇలాంటివి చాలా చెప్పాడు. ఓకే. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వీసాల విషయంలో కానీ, పౌరసత్వం విషయంలో కానీ, అంటే అక్కడున్న సిటిజన్షిప్ విషయంలో కానీ రకరకాల బిల్లులు తీసుకొచ్చి అది కాస్త ఆమోదించాలని ప్రయత్నిస్తూనే వచ్చాడు. అయితే ఇక్కడ ట్రంప్ చేసిన ఒక మ్యాజిక్ ఏంటి అంటే, మ్యాజిక్ అంటే తను చేసిన ఒక కుట్ర ఏంటి అంటే, ఈ టారిఫ్ అనే ఒక ఆయుధాన్ని పట్టుకుని ఏదో ఒక రకంగా బిజినెస్ డీల్స్ని రాబట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఇప్పుడు భారత్ పైన నేను 25% సుంకం వేస్తాము అని అన్నప్పుడు, భారత్ వచ్చి లేదండి మేము మీతో ఈ బిజినెస్ డీల్స్ పెట్టుకుంటాము, మీ దగ్గర నుంచి మేము డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలను కొనుగోలు చేస్తాము, మేము ట్రేడ్ డీల్స్ పెంచుకుంటాము అని గనక చెప్పింది అనుకోండి, అప్పుడు ఎవరికి లాభం? అది ఖచ్చితంగా అమెరికాకే లాభం. ఎందుకంటే ఒక పెద్ద బిజినెస్ డీల్ మనకి అంటే మనకంటే అమెరికాకి భారత్ నుంచి వచ్చినట్టు కదా. అయితే అలా చేయకుండా మన భారత్, సరే అమెరికా వేస్తే అమెరికా టారిఫ్ వేసుకొని మనం వెళ్ళి రష్యాలో కొనుక్కుందాం అంటే, ఇప్పుడు భారత్ అనేది చాలా పెద్ద దేశం, 140 కోట్ల మంది. అంటే ఎప్పుడైనా సరే దానికి సంబంధించి ఈ బేరసారాలు ఉంటాయి, డీల్స్ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఎక్కడ ప్రాఫిట్ చూసుకోవాలి ఏ దేశమైనా సరే. అయితే అమెరికాకి వరుసగా ఇండియా రిజెక్ట్ చేయడం నచ్చల. మరోవైపు జపాన్కి కూడా ఇదే రూల్. అంటే జపాన్, ఇండియా అనే కాదు, ఏ దేశమైనా సరే అమెరికా ఏమనుకుందంటే టారిఫ్ అనే ఆయుధాన్ని చూపిస్తాం. అమ్మో టారిఫ్ కష్టం, ఎందుకంటే ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీ అమెరికా అనేది. ఓకే. అయితే ఇంకా ఇలా అయితే కష్టం, ఏదో ఒక బిజినెస్ డీల్ పెట్టుకుని అంత బిజినెస్ని రాబట్టుకుని అమెరికాని కొంతవరకు హైలైట్ చేద్దాం అనుకున్నాడు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అనేది నానుడి మనం వింటూనే ఉంటాం కదా. అదే జరిగింది అమెరికా విషయంలో. అది ఎలాగా అంటే, ఒక్కసారి రష్యా సినిమాలోకి వచ్చేసింది. ఎప్పుడైతే భారత్ డిఫెన్స్కి అంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డిఫెన్స్ అంతా కూడా, అంటే ఆయుధాలు కానీ క్షిపణులు కానీ వీటన్నిటిని రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయడంతో ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్కి పిచ్చెక్కింది. సరే ఇదంతా కాదు, రష్యా సామాన్లు ఎక్కువ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి సీజ్ ఫైర్ అని చెప్పేశాడు. చెప్పేసి అట్లీస్ట్ నేను యుద్ధానికి సంబంధించి ఆయుధాలు కొనిపించలేకపోయినప్పటికీ నా సొంత లాభమైన నోబెల్ పీస్ ప్రైజ్ నిన్న సాధిద్దామని చెప్పేసి నేనే ఆపా అని చెప్పేసి ఆ సీజ్ ఫైర్ గురించి ఇద్దరికి చెప్పడం మొదలెట్టాడు ట్రంప్. అది అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. సో ఇంకా జనాలందరూ దండం పెట్టి బాబోయ్ పక్కకెళ్ళి నాయనా అన్నా కూడా అదే పాట పాడుతున్నాడు, పాత రికార్డ్ లాగా. అయిపోయిందా? ఇప్పుడు రష్యా దగ్గర నుంచి, అంటే రష్యాని ఇండియాని దూరం చేయడం కోసం శత విధాలా ప్రయత్నిస్తున్న ట్రంప్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రకరకాలుగా కౌంటర్లు పడుతున్నాయి ట్రంప్కి. దానికి నిలువెత్తిన నిదర్శనమే ఇప్పుడు జాబ్స్. ఫ్రెండ్స్, మన భారతీయులు అమెరికాలో చాలా మంది పనిచేస్తున్నారు, అవునా? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించుకోవడం కోసం కానీ హైయర్ కెరియర్ని బిల్డప్ చేసుకోవడం కోసం కానీ, అవునా? అయితే ఏమైంది, అమెరికన్స్ అంటే అమెరికా బేస్డ్ కంపెనీస్ అయిన గూగుల్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవా ఏది తీసుకున్నా కూడా ఆ కంపెనీల్లో ఇండియన్స్ ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాధారణంగా మన ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, ఏ పొజిషన్లో ఉంటారంటే మీరు గమనించండి, కింద పొజిషన్లో ఉంటారు, మీడియం పొజిషన్లోనూ ఉంటారు, హైలోనూ ఉంటారు. కారణం ఏంటంటే తక్కువ జీతానికి ఎక్కువ వర్క్ చేస్తారు. ఇంక సింపుల్ కారణం.
ఏ కంపెనీకైనా సరే ఎంప్లాయీస్ అనేవాడు తక్కువ జీతం తీసుకుని ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తే అంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉంటుంది. అవునా? అయిపోయిందా? అయితే ఇప్పుడు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్ వద్దు అన్నాడో ఖచ్చితంగా 100 మంది ఇండియన్స్ ఒకేసారి కంపెనీల నుంచి బయటకు వచ్చేస్తే కంపెనీలు కుప్పకూలుతాయి. సో కంపెనీ బాగు కోరే వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు కంపెనీలంటే, మాకు అలా కుదరదండి. ఓకే. మీరు అమెరికాలో ఇండియన్స్‌ని మేము పెట్టం. ఎందుకంటే మీరు అధ్యక్షుడు కాబట్టి మీరు చెప్పిన మాట మేము కొంతవరకు వింటాం. మీరు చెప్పింది కూడా మేము వినలేం మొత్తం. ఏదో ఒక 1%, 2% కొంతవరకు మేము వాళ్ళని ఇరాడికేట్ చేయొచ్చు. మేబీ ఇరాడికేట్ అంటే తీసేయొచ్చు. కానీ మా ఉద్దేశ్యం ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరి మధ్య ఒక పోర్ నడుస్తుంది. అంటే ట్రంప్ వర్సెస్ అమెరికన్ ఎంఎన్‌సి కంపెనీస్ అన్నమాట. వాళ్ళేం చేశారంటే, మేము త్వరలోనే ఇండియాలోనే మేము పెద్ద పెద్ద మా కంపెనీలు పెట్టుకుంటాం. మా ఔట్‌సోర్సింగ్ ఇచ్చుకుంటాం. ఇండియా నుంచే వాళ్ళు పనిచేస్తారు అంటున్నారు. అంటే ఎంత లాభం చూడండి వాళ్ళకి. అంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ దారుణంగా పెరిగిపోద్ది. ఓకే. అంటే జనరల్‌గా ఏమవుతుంది, ఇండియాలో ఎంప్లాయ్‌మెంట్ లేక, సరైన జీతాలు లేక, కష్టానికి తగ్గ ఫలితం లేక మనందరం కూడా అమెరికాలో వెళ్తున్నాం. అంటే మనం గాని ఎవరైనా సరే. అలాంటిది ఇక్కడే కంపెనీలు పెట్టి ఇండియా నుంచి ఔట్‌సోర్సింగ్ ఇస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ చెప్పింది 3,00,000 స్క్వేర్ ఫీట్‌కి సంబంధించిన ఆఫీస్‌ని పెట్టడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలసలు? అసలు ఇదే ఒక పెద్ద ఒక రివల్యూషన్ అనే చెప్పొచ్చు భారత్‌కి. సో దీనికి సంబంధించి ఎన్నో రకాల కొత్త కొత్త కోర్సుల్లో మన భారతీయులకి ట్రైనింగ్ ఇస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. అంటే ట్రంప్ మాట వినట్ల. ట్రంప్‌కి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే కంపెనీలు ఎప్పుడైతే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశాయో ఈ ఫారెన్ కంపెనీస్, ఖచ్చితంగా అక్కడ జీడీపీ వాళ్ళకి పడిపోతుంది. అర్థమైందా? వాళ్ళ కంపెనీలకి నష్టాలేం రావు. వాళ్ళు భారత్‌లో ఎలాగోలాగా వాళ్ళు అది ప్రాఫిట్స్ మేక్ చేసేస్తారు. కానీ అక్కడ నష్టం వచ్చేది ఎవరికి? అక్కడ అమెరికన్స్‌కి. అర్థమైంది గదా! అక్కడ అమెరికా దేశానికి నష్టం వస్తుంది. అంటే ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకుంటారని చెప్పడంలో ఇది. ఇక్కడ ఏమనుకున్నాడంటే ట్రంప్, ఆహా! నేను ట్రేడ్ డీల్స్ విషయంలో నేను ఇలాగ టారిఫ్ అనే ఆయుధాన్ని పెట్టాను. ప్రతి ఒక్క దేశం నా దగ్గరికొచ్చి ఏదో ఒక డీల్ మాట్లాడుకుని టారిఫ్‌ని తగ్గించుకుంటుంది. దానివల్ల మన అమెరికా గ్రేట్ అయిపోతుందని అనుకున్నాడు. కానీ అదే రివర్స్, పాము తిరిగి కాటేసిందంటారు గదా! అట్లానే జరిగింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఆల్రెడీ భారత్ దొబ్బేమంది. రెండేమైంది, యూరోపియన్ నేషన్స్ దొబ్బేమన్నాయి. ఇది కాక జీడీపీ పడిపోతుంది. ఇప్పుడు ఎంఎన్‌సీస్ కూడా గుడ్ బై చెప్పడంతో పరిస్థితి తారుమారైంది. మరోవైపు భారత్ జీడీపీ పడిపోతుంది అన్నారు. ఏంటి పడేది? పడేది లేదు. ఏమీ లేదు. ఇంక పెరగడమే ఈ భారత్ జీడీపీ. ఎందుకనంటే ఇన్ని కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. నెక్స్ట్ గూగుల్ వస్తది. నెక్స్ట్ ఫేస్‌బుక్ వస్తది. ఇవన్నీ వచ్చి ఇక్కడ దాదాపుగా 5,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 2027, 28 కల్లా అంటే అది మామూలు విషయం కాదు. అది 5,00,000 ఉద్యోగాలంటే. అంత లెవెల్‌లో ఎళ్ళిపోతుందనమాట. అయితే 3 ఏళ్ల తర్వాత ట్రంప్ నిజంగా ఆ పదవి నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికి కూడా ఈ ఎదుగుదల, ఈ అభివృద్ధి ఆగదు. ఎళ్తానే ఉంటది. ఎందుకంటే ఒకసారి ఇంత పెట్టుబడి పెట్టి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వద్దు క్యాన్సిల్ అని అనలేదు కదా! ప్రొడక్టివిటీ పెరుగుతుంది. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది కంపెనీలకి. అలాగే మన భారత్‌కి కూడా కావాల్సిన ఇదొస్తుందనమాట. సో, ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కంపెనీలు ఎదురు తిరగడం వల్ల అమెరికా కుప్పకూలింది. భారత్ పెరుగుతుంది. చూసారా? అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.